ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా కర్రెగుట్టలో కేంద్ర బలగాల ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మావోయిస్టుల బంకర్లు టార్గెట్ గా కదులుతున్నాయి బలగాలు. 1000 మంది ఉండేలా భారీ బంకర్లను గుర్తించాయి బలగాలు. ఈ బంకర్లో నీటి సౌకర్యం కూడా ఉంది. సరుకులు ఉంచేందుకు మావోయిస్టులు ఈ బంకర్ను నిర్మించినట్లు తెలుస్తోంది. తర్వాత బంకర్ ని కూల్చివేశారు డిఆర్జీ సైనికులు. కర్రెగుట్టలో ఇటువంటివి అనేక బంకర్లు ఉండటం భద్రతా బలగాలకు సవాల్గా మారింది. భద్రతా బలగాల రాకను పసిగట్టి బంకర్ల నుంచి మకాం మార్చారు మావోయిస్టులు. ज़्यादा मेहनत नहीं लगा आप तो अपना काफी बन गए थे మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మాదలం కర్రెగుట్టలపై ఉందనే పక్క సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. హిడ్మా ఛత్తీస్గఢ్ అబూజ్ మడ్ నుంచి తప్పించుకుని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో కర్రెగుట్టలను భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టుల అంశంపై సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యి చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీతో సీఎంని కోరింది. ఈ అంశాన్ని కూడా సీఎం జానారెడ్డితో డిస్కస్ చేశారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కేకే పార్టీ చర్చిస్తారని చెప్పారు సీఎం. మరోవైపు 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. రామగుండం విమానాశ్రయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు జిల్లావాసులు. అనుకూల స్థలం లేకపోవడంతో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగు ముందుకు పడడం లేదు. తాజాగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రీసర్వే చేపట్టారు. దీంతో దశాబ్దాల కల నెరవేరబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపుగా 2 దశాబ్దాలుగా రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అనేకసార్లు ఏవియేషన్ అధికారులు స్థల పరిశీలన చేశారు. అయితే ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేవని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. 2 నెలల క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రీసర్వేకు ప్రతిపాదనలు పంపగా అధికారులు మరోసారి అంతర్గం బసంత్ నగర్లోని పాత విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్టు గతంలో ఫిజిబిలిటీ వీలు కాదు కట్టడానికి అని చెప్పేసి ఏదైతే నివేదిక ఉందో దానిని మరొకసారి పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే అంతర్గా మండలంలో కూడా ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక బృందం అనేది తర్వాత వస్తుందని చెప్పడం జరిగింది. అంతర్గా మండల కేంద్రానికి సమీపంలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. బసంత్ నగర్ పాత ఎయిర్పోర్టు ప్రాంతంలో 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నాయి. బసంత్ నగర్ చుట్టూ గుట్టలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడంతో ఇక్కడ విమానాశ్రయం సాధ్యం కాదని నివేదికలు ఇచ్చారు అధికారులు. అయితే అంతర్గాం దగ్గర కూడా స్థలం పరిశీలించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరడంతో అధికారుల బృందం మళ్లీ అంతర్గాం భూములను సందర్శించారు. అంతర్గాం సమీపంలోని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి గుట్టలు లేకపోవడంతో ఇక్కడ ఎయిర్పోర్టుకు సానుకూలత లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు పబ్లిక్. యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరి వంశన్న గారు ప్రత్యేక కృషితోటి నిరంతరం మరి మా పెద్దపల్లి జిల్లా నా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బసంత్ నగర మరి అంతర్గామంలో ఖచ్చితంగా మినీ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని మరి కేంద్ర ఎయిర్ ఫోర్సు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మరి అనేక దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొంతకాలంగా జిల్లాకు ఎయిర్పోర్టు మంజూరు చేయాలని పార్లమెంట్లో పోరాడుతున్నారు. రామగుండం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లయితే రవాణా సౌకర్యం మెరుగుపడనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి రీసర్వే చేయడం
ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ఎందుచేతనంటే బసంత్ నగర్లో ఎయిర్పోర్ట్ కావాలనేది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. దానికి కృషి చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ పక్షాన కూడా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈ ఇండస్ట్రీస్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంతర్గాం సమీపంలోని స్థలం ఎయిర్పోర్టుకు అనుకూలంగా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, జగిత్యాల జిల్లా వాసులకు కూడా ఎయిర్పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సింగరేణి, ఎన్టీపీసీ ఎరువుల కర్మాగారాల్లో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వచ్చి సర్వే చేయడంతో పెద్దపల్లి జిల్లాకు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వరంగల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ఏడాది గడిచినా ముందుకు సాగడం లేదు. కూడా జిల్లా రెవెన్యూ శాఖ సమన్వయ లోపంతో భూసేకరణ ఆలస్యమై రింగ్ రోడ్డు నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇచ్చినా అధికారులు పట్టించుకోపోవడంతో జిల్లా వాసులు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యంతో వరంగల్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఐఆర్ఆర్ నిర్మాణానికి 570 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూసేకరణకు 350 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 220 కోట్లతో అంచనా రూపొందించారు అధికారులు. గతంలో నిధులు మంజూరు చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఐఆర్ఆర్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిధులు ఇచ్చినా అధికారులు పనులు పూర్తి చేయడంలో పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించి ఏడాది గడిచిందన్నారు స్థానికులు. భూసేకరణలో అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, జిల్లా రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఐఆర్ఆర్ నిర్మాణం ఆలస్యమవుతుందని మండిపడుతున్నారు. ఈ భారీ వాహనాలు లోపల వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. మనం చూసాం హన్మకొండ ఏరియాలో భారీ వాహనం బొల్లబడ్డది. అక్కడ చాలా ఇబ్బందిగా మన పరిస్థితులు ఉండేది. ఇలాంటి భారీ వాహనాలు బయటికి పోయే అవకాశం ఉంటుంది. వరంగల్ నగరం ప్రజలకు కూడా రద్దీ తగ్గే అవకాశం, అంటే ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు. దీంతో పాటు తొందరగా గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది ఆల్రెడీ ఇంత పెద్ద సమస్యను మరి ప్రభుత్వం ఎందుకు లేట్ చేస్తారో అర్థమైతే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వమే లేట్ చేసిందని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ స్థానికంగా ఇక్కడ మంత్రులు ఉన్నారు. ఈ దగ్గరనే ఇక్కడనే 3 మంత్రులు ఉంటారు. మరి మంత్రులలో కూడా ఇప్పుడు పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. వరంగల్ నగరాన్ని కాపాడాలంటే, వరంగల్ నగరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఈ రింగ్ రోడ్ అనే పని పూర్తి చేయాలి. ఈ తొందరగా పూర్తి చేస్తే మంచిది. ఎందుకంటే సంవత్సరాలు తరబడాలంటే చాలా పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి పబ్లిక్ ఇబ్బందులు పోవాలంటే ఫస్ట్ అవుటర్ రింగ్ రోడ్ తప్పకుండా పనులు పూర్తి చేసి తొందరగా కంప్లీట్. రంగసాయిపేట నాయుడు పెట్రోల్ పంప్, గవిచర్ల క్రాస్ రోడ్, దూపకుంట రోడ్, ఖిలా వరంగల్ తూర్పుకోట శివారు, స్తంభంపల్లి, గొర్రెకుంట శివారు, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శివారులో ఐఆర్ఆర్ పనులు ఆగిపోయాయి. అవి పూర్తి చేస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు స్థానికులు. 100 కోట్లు కేటాయించిన ఇన్నర్ రింగ్ రోడ్ పనులు పూర్తి కాకపోవడం, భూసేకరణ మెయిన్గా ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ఇంకా అంటే చేయకపోవడం కూడా బాధాకరం. ఇన్నర్ రోడ్డు పనులు త్వరగా పూర్తయితే నగరవాసులకు కానీ, చుట్టుపక్క ప్రాంత ప్రజలకు కానీ, హైదరాబాద్కు వెళ్ళాలన్నా, ఇంకేటన్నా లాంగ్ వెళ్ళాలన్నా సిటీలకు రాకుండా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నగర ప్రజలు ఇంకెప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పనులు పూర్తవుతాయని వేచి చూస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుండి కూడా ఈ పనులు స్లోగా జరగడం బాధాకరం. వెంటనే భూసేకరణ చేసి పనులు పూర్తి చేయాలని, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు ఇన్నర్ రింగ్ రోడ్ను అందుబాటులోకి తేవాలని. గత ప్రభుత్వం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయలేదన్నారు పబ్లిక్. కాంగ్రెస్ ప్రభుత్వమైనా త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. సేకరణ గురించి సిద్ధశుద్ధి లేక వాళ్ళు రైతులు ఇవ్వడం కారణంగా ఈరోజు వెనుకంజ పడిపోయింది. మరి రాబో రోజుల్లో మామూలులో ఎయిర్పోర్ట్ వస్తాయని చాలామంది ఉత్సాహం పడతాను. అయినప్పటికీ విమానాశ్రయానికి కూతవేట్లో ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు కాకుండా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. ఆ నిధులు మంజూరైన కంపల్సరీ చేయాలి. తక్కువ పడేది ఉంటే మళ్ళీ ఎంబడే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా నిధులు కేటాయించి ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా అయితేనే వరంగల్ నగరానికి పేరుంటుంది. కాకతీయుల రాజధాని అని పేరు చెప్పుకునే మనం ఇవాళ తెలంగాణలో 2వ రాజధాని అని మనం చెప్పుకునే పరిస్థితి నెలకొనాలంటే పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే వరంగల్కు పేరుంటుందని కూడా ఈ సందర్భంగా. జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి వచ్చే భారీ వాహనాలతో వరంగల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోతే సమస్యలు మరింత తీవ్రతరం అవుతుందన్నారు. తొందరగా భూసేకరణ చేపట్టి ఐఆర్ఆర్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పసుపు భారతీయ సంస్కృతిలో పవిత్రతకు చిహ్నం, వంటకాలకు ప్రత్యేక రుచిని తెచ్చే సుగంధ రాగం. కానీ ఈ పసుపే రైతుల జీవితాల్లో చేదు రుచిని మిగులుస్తోంది. పసుపు బోర్డు రాకతో మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు మార్కెట్లో ధరలు చూసి మూర్చొచ్చినంత పనైంది. పంట చేతికొచ్చిన కొత్తలో క్వింటాకు 10,000 కూడా లేదు. ఇప్పుడు 80% మంది రైతులంతా పంట అమ్మిన తర్వాత అమాంతం 16,000కు చేరింది. పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కనీస ధర లేదని, దళారీల చేతికి వెళ్లాగానే భారీగా పెరిగిందని, ఇదంతా పసుపు మార్కెట్ మాయాజాలమేనని విమర్శిస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో పసుపు కొనుగోళ్లలో దళారీలు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జిల్లాలో ఈసారి 7 నుంచి 8 లక్షల క్వింటాల పసుపు దిగుబడి వచ్చింది. రైతులు పంట అమ్ముకునే టైంలో కనీసం మద్దతు ధర దొరకలేదు. క్వింటాల్కు 8 నుంచి 10,000కు పంట అమ్ముకున్నారు రైతులు. దాదాపు 80% రైతులు తక్కువ రేటుకే పంట అమ్ముకున్నారు. రైతుల నుంచి పంట వ్యాపారుల చేతికి వెళ్లాక రేట్ అమాంతం పెరిగింది. ఇప్పుడు క్వింటా పసుపు 16,000 పలుకుతుంది. ఇదంతా దళారీల ఆధిపత్య ఫలితమే అని విమర్శిస్తున్నారు రైతులు. వచ్చేసరికన్నా ఈ బోర్డు ఏదైతుందో పసుపు బోర్డు ద్వారా కొనుగోలు చేస్తారా, లేకుంటే ఇంకేమన్నా మీ అనేక సంస్థల ద్వారా కొనుగోలు చేసుకుంటే మాకు కనీసం 15,000 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినట్టయితే ఇటు రైతులు లాభపడతారు, అటు ప్రభుత్వం కూడా లాభపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలనాలా, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వ్యాపారులు తమ నుంచి తక్కువ ధరకు పంట కొని భారీ లాభాలు ఆర్జిస్తున్నారని చెబుతున్నారు రైతులు. తమ కష్టాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటున్నారని, ఎంతో శ్రమించిన తాము మాత్రం నష్టపోతున్నామని వాపోతున్నారు. ధరల నియంత్రణలో పసుపు బోర్డు విఫలమైందన్నారు. రైతుల కష్టార్జితం దళారీల జేబుల్లోకి వెళ్తుంటే నియంత్రణ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఓన్లీ వ్యాపారస్తులు మాత్రమే, బ్రోకర్లు మాత్రమే వాళ్ళకి లాభం చేకూరుస్తుంది. ఈ పసుపు బోర్డు కూడా మాకు ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఎలాంటి లాభం కూడా లేదు. దీన్ని ఎలాగైనా సరే పసుపు బోర్డుని ఏర్పాటు చేసింది కాబట్టి దీని మద్దతు ధరని కంపల్సరీగా ప్రకటించి ఒకే విధమైన రేటు ఉండి రైతులందరికీ సమానమైన రేటు ఇవ్వాలని కోరుచున్నాను. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ధరలను మాత్రం వ్యాపారులే శాసిస్తున్నారని చెబుతున్నారు రైతులు. పసుపు బోర్డు వస్తే కనీసం 15,000 రూపాయల మద్దతు ధర వస్తుందని ఆశపడ్డామని, కానీ 10,000 కూడా రాలేదని చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించారన్నారు. కొమ్ము పసుపుకు మొదట్లో నిర్ణయించిన కటాఫ్ రేటును 10,000 నుంచి 9,000కు, మంట పసుపు ధర 8,000కు తగ్గించారని చెబుతున్నారు. అయితే కొనుగోలు చివరి దశకు చేరిన టైంలో ధరలు పెరగడం కొందరు రైతులకు కలిసి వచ్చింది. ఆలస్యంగా పంట అమ్ముకుంటున్న రైతులకు మద్దతు ధర దొరుకుతుంది. గత నెల కింద 11,000 నుంచి పోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం 14,000 నుంచి 13 నుంచి 14,000 పోతుంది. ఈ రేటు ఉంటే ఓకే, రైతుకు కొంచెం సంతోషమే. ఏమో ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తక్కువ ఉండే, ఇప్పుడు మరి మార్చి తర్వాత కొంచెం. పసుపు పంట చేతికి రావాలంటే దాదాపు 10 నెలలు పడుతుందన్నారు రైతులు. పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు పసుపు తవ్వి తీయడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, మార్కెట్కు తరలించడం వరకు దాదాపు ఎకరాకు 1,00,000 దాకా పెట్టుబడి పెట్టామన్నారు. ఇంత ఖర్చు భరించి పంట వేస్తే కనీసం పెట్టుబడి వరకైనా ధర రావడం లేదన్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. ఆశించినంత పసుపు కూడా అడుగు రోగం వల్ల ఊరలేదు. అంతా 30 నుంచి 40 క్వింటాల వరకు వెళ్ళింది. అంతా 8,000 రేట్లో, అప్పుడు రేటు లేక 8,000కి అమ్ముకున్నాం. ఇప్పుడేమో కొండెక్కి కూర్చున్నట్టు 16,000 వరకు పెరిగిపోయింది. కానీ 80-90% మంది రైతులు అమ్ముకున్న తర్వాత ఈ రేట్లు పెరగడం వల్ల దళారులకు తప్ప రైతులకైతే ఎలాంటి లాభం లేదు. ఈ రేట్లు పెరిగినాయని మేము ఎరువులు కావాలని అడిగితే 30,000 ఉండే లారీలు 40,000, 50,000 అడుగుతున్నారు. ఈ రేట్లేమో మాకు లేకపోయే, ఎవరో దళారులు బతికిపోతున్నారు. పేరుకు పసుపు బోర్డు వచ్చిందని చెప్పడమే కానీ పసుపు బోర్డు మరి రైతులకు మేలు చేయకుండా దళారులకే లాభపడేటట్టు అవుతుంది. పసుపు రైతుల కష్టం ఒక దీర్ఘకాల సమస్యగా మారుతోంది. న్యాయపరమైన ధర కోసం రైతులు పోరాడుతున్నారు. కానీ మార్కెట్ వ్యవస్థ, దళారీల ఆధిపత్యం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. పసుపు రైతులకు న్యాయం జరగాలంటే పసుపు బోర్డు, ప్రభుత్వం, మార్కెట్ నియంత్రణ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోగా, ప్రముఖ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. पद्म भूषण श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय। डॉक्टर दुव्वूर नागेश्वर रेड्डी, चिकित्सा, गैस्ट्रोएंटरोलॉजी। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోగా, ప్రముఖ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. एस अजित कुमार, कला फिल्म अभिनय। श्री पंकज आर पटेल, श्री एस अजित कुमार, कला। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోగా, ప్రముఖ డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. डॉक्टर दुव्वूर नागेश्वर रेड्डी, चिकित्सा, गैस्ट्रोएंटरोलॉजी। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోగా, ప్రముఖ డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా స్పెషల్ మార్క్ చూపించారు భాస్కర్ రావు. ఆలయ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. 14 నెలల ఆయన పాలనలో ఆలయం అద్భుతంగా వెలుగొందింది. యాదగిరిగుట్టను ప్రపంచ ప్రసిద్ధ టెంపుల్గా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిది. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడంలో ఆయన చూపించిన శ్రద్ధ ఆయన పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాపడం విషయంలో ఖర్చు తగ్గించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు భాస్కర్ రావు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మరుగున పడిన అనేక సంప్రదాయాలకు పునరుజ్జీవం పోశారు భాస్కర్ రావు. భక్తులు ఉత్తర గోపురం ఎదుర కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలో కుంకుమ బొట్టు, షటారీ ప్రసాదం పునరుద్ధరించారు. చిన్నపిల్లల తల్లులకు సౌకర్యవంతంగా గదులు ఏర్పాటు చేయించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు తానే విధుల్లో పాల్గొని భక్తుల సంఖ్యను పెంచేలా కృషి చేశారు.
ఆలయంలో వీఐపీల కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు భాస్కర్ రావు. భక్తులు పవిత్ర స్నానం చేసేందుకు విష్ణు పుష్కరిణి అభివృద్ధి చేయించారు. కొండపై విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు, ప్రసాద విక్రయాల్లో పారదర్శకతకు కృషి చేశారు. నిత్యం అన్న ప్రసాదం 600 నుంచి 1500 మందికి పెంచేలా చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతిపై కఠినంగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచారు భాస్కర్ రావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయటికి రావాలంటే భయపడుతున్నారు ప్రజలు. మండుతున్న ఎండలు ఓవైపైతే మరోవైపు అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. చిన్న అజాగ్రత్త వందల ఎకరాలను బూడిద పాలు చేస్తోంది. ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం పరిసరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టును ఆనుకొని 1000 ఎకరాల ఫారెస్ట్ భూములున్నాయి. ఆ భూముల పరిరక్షణపై ఫారెస్ట్, పోలీసులు, జిల్లా అధికారులు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య సాగర్ పరిసర ప్రాంతాల్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో ప్రధాన డ్యాంతో పాటు ఎర్త్ డ్యాంపై 3 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. వందల ఎకరాల బీడు భూముల్లో మంటలు చెలరేగి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, ముందు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవంటున్నారు పబ్లిక్. గేట్లు ఉన్న దగ్గర, డ్యామ్ దగ్గరనే అగ్ని ప్రమాదం అంటే చాలా వరకు నష్టం జరిగింది. 2 రోజుల కింద మళ్ళీ ఎత్తు డ్యామ్కి దాదాపుగా 3-4 కిలోమీటర్లు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్నగాక మొన్న వర్క్షాప్ దగ్గర, పాత వర్క్షాప్ దగ్గరకు ఆడ జరిగింది. ముఖ్యంగా డ్యాము వాళ్ళు మెయిన్గా పట్టించుకోవాలి. అధికారులు కానీ, ఎస్పీఓలు కానీ, సిబ్బంది కానీ ఎలాంటి పట్టించుకోవడం అనేది జరుగుతలేదు. నాగార్జున సాగర్ డ్యాం ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. కానీ సాగర్ చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనం ఊసే లేకుండా పోయింది. మొత్తం ఎండిన గడ్డి తప్ప గ్రీనరీ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన నెహ్రూ పార్క్, ఇతర పార్కులను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడంతో పార్కుల రూపురేఖలు కూడా మారిపోయాయి. ఎండిన గడ్డిపై ఎవరైనా చిన్న నిప్పురవ్వ వేసినా మంటలు వ్యాపించి గడ్డి మొత్తం ఆహుతి అవుతుంది. ఈ నాగార్జున సాగర్ హెత్ డ్యామ్ మీద గత 3 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వలన ఇక్కడున్న ఏదైతే సీసీ కెమెరాలు అయితేంది, ఇంటర్నల్గా ఉన్న వైరింగ్ అయితేంది, డ్యాముకు పూర్తి నష్టం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీంతోపాటు ఇక్కడున్న అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క ఏదైతే కాలిపోయిందో ఆ ప్రమాదాలను నివారించడానికి విఫలమయ్యారు. సాగర్ సమీపంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అగ్ని ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందన్నారు స్థానికులు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడం ఇబ్బంది అవుతుందన్నారు. ఫైర్ ఇంజన్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నాగార్జున సాగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రతి ఒక్కటి ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని కరెంటు సంబంధం మనకు సిస్టమ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. అన్నీ కూడా ప్రతిదీ డ్యామ్కి ముప్పు వాటిల్లే విధంగానే ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు అంతా అవపడేది. కానీ ఇక్కడ ప్రమాదాలు జరగడం వల్ల, వైర్లు కాలడం వలన అక్కడ మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ, సీసీ కెమెరా పనిచేయవు. తద్వారా జరిగే నష్టాన్ని మనం పరిశీలించకపోతున్నాం డిపార్ట్మెంటు. నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాంపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నుంచి కాపాడాలంటున్నారు స్థానికులు. సాగర్ చుట్టూ పార్కులను పునరుద్ధరించాలని, అన్ని పార్కుల్లో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలని, చెట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు కురవగానే చెరువుల్లో, ప్రాజెక్టులోకి పుష్కలంగా నీళ్లొస్తుంటాయి. ఆ నీటితో చేపల పెంపకానికి అనుకూల వాతావరణం ఏర్పడి మత్స్యకారులు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపల పెంపకంపై ఆధారపడి ఎన్నో మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈసారి కూడా చేపలు పట్టి ఉపాధి పొందాలనుకున్న ఆ మత్స్యకారుల ఆశలిప్పుడు పూర్తిగా ఆవరయ్యాయి. అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్లు తయారైంది మత్స్యకారుల పరిస్థితి. ఈ 2 నెలల్లోనే మంచి ఆదాయం పొందవచ్చని ఆశపడ్డ మత్స్యకారులు నిండా మునిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపల పెంపకంలో ఆశించిన లాభాలు లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మంలో 1654, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 691 చెరువులున్నాయి. ఈ చెరువులు, రిజర్వాయర్లపై ఎందరో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్పై 1600 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ రిజర్వాయర్లో పెంచే చేపలు రుచిగా ఉంటాయనే నమ్మకంతో వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు స్థానికులు.
అయితే ఈసారి చేపలు బరువు పెరగకపోవడంతో మత్స్యకారులు స్థానికులు నిరాశ చెందుతున్నారు. 2024 అక్టోబర్లో 13 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం తరపున రిజర్వాయర్లో వదిలారు. ఆ తర్వాత డిసెంబర్లో మత్స్య సహకార సొసైటీ ఆధ్వర్యంలో 10 లక్షల విలువైన 14 లక్షల చేప పిల్లలను వదిలారు. అవన్నీ ఇప్పటికే కేజీకి పైగా బరువు పెరగాలి. అదే నమ్మకంతో రిజర్వాయర్లో మత్స్యకారులు చేపల వేట మొదలు పెట్టగా వారికి నిరాశే ఎదురైంది. ఒక్క చేప కూడా కేజీ బరువు దాటకపోవడంతో పట్టాలా వదిలేయాలా అనే ఆలోచనలో పడ్డారు. కొందరు వాటిని అలాగే వదిలేసి ఖాళీ వలలతో వెన్నుదిరుగుతున్నారు. ఒక 9 కొండసేర్లు పాటలు పాడించి దాన్ని పెట్టి వేరే రిజర్వాయర్లో మేము చేపలు పోసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పిల్లలు కూడా పోసారు. ఈ యొక్క చెరువులో చేపలు ఎడిపోయిన సంగతి ఎవరికి తెలియదు. మల్టికి 50 రూపాయలు వాళ్ళు తెచ్చుకొని చెరువులో దిగడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఇవాళ కూడా రోజుకి 1000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఇదైతే కొనసాగితే మత్స్యకార కుటుంబాలు మొత్తం చాలా నష్టపోతారని మేము కోరుతున్నాం. అసలు ఈ పిల్లలు ఇచ్చిన ఆంధ్ర కంపెనీ వారు మంచి పిల్లలు ఇచ్చారా లేదా, దీంట్లో చేపలు పెరుగుతుందా పెరగట్లేదని మాకు ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాము. వైరా రిజర్వాయర్లో 27 లక్షల చేప పిల్లలను వదిలినా అవి నాసిరకం కావడంతోనే ఆశించినంత బరువు పెరగలేదని చెబుతున్నారు మత్స్యకారులు. బొచ్చ, రవ్వ, మృగాలతో పాటు రొయ్య పిల్లలు కూడా నీటిలో వదిలారని చెప్పారు. ఇప్పటి వరకు అవి కనీసం 1/2 కేజీ నుంచి 3/4 కేజీ కూడా పెరగలేదన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఎదురైందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 50,000 పెట్టి పెట్టుబడి పెట్టి దిగితే కనీసం తింటా ఇంటోడు కూర వండుకొని తినలేదండి. ఈ రోజుకోరికి ఎన్నడన్నా ఒక కూర వండుకొని తింటాం కానీ ఏమన్నా కానీ వచ్చినాక ఒక 10 కేజీలు 5 కేజీలు 3 కేజీలు అది గురకలు అవి అంతా 30 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. ఆ గురకలకి వాళ్ళు ఎట్లా బతుకుతారు? చేపల వాళ్ళు ఎట్లా బతుకుతారు? పోతే ఆ చేపలు ఎడిపోయినో తెలియదు, ఆ వరదలు వచ్చి ఎటు కొట్టపోయినో తెలియదు, పోసారో తెలియదు, పోయలేదో తెలియదు. పోసినారు సత్య లోళ్ళు పోసారు, అది ఎడిపోయినో తెలియదు ఆ చేపలు. మత్స్యశాఖ అధికారులు వేసిన చేప పిల్లలతో పాటు కొందరు ప్రైవేట్గా కొన్ని చేప పిల్లలను వదిలారని ఆరోపణలు వస్తున్నాయి. అవి మిక్స్ అయి బరువు పెరగలేదని తెలుస్తోంది. చేపల బరువు పెరగడానికి మరో 2 నెలలు పడుతుందని, అప్పటికి వానాకాలం వచ్చి చేపలు తినడానికి జనం ఆసక్తి చూపించారని చెబుతున్నారు మత్స్యకారులు. వానలు కురిసే సమయంలో రిజర్వాయర్లోకి దిగే అనుమతి ఉండదని, దాంతో తాము ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. 40,000 పెట్టి వాళ్ళ పెట్టుబడి తెచ్చిన పెట్టుబడి కూడా రావట్లేదు. నీరు రైతుకు షికారం కానీ షికారు కూడా రావట్లేదు. చచ్చిపోయినాయో మరి వరద వచ్చిపోయినాయో తెలియదు. వరద పుల్లు రావడం వల్ల పోయినాయి అనుకుంటున్నాం. 15 లక్షల పిల్లలు పోసింది, మేము ఒక 20 లక్షల రూపాయలు పిల్లలు పోసుకున్నాం. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో తాము ఉపాధి కోల్పోయామంటున్నారు మత్స్యకారులు. ఇకనైనా చేపల పెంపకంపై దృష్టి పెట్టాలంటున్నారు. ఇక మరోవైపు గతంలో ఎన్నడూ ఇలాంటి సమస్య రాలేదని అయోమయం చెందుతున్నారు అధికారులు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా చేపలు తినేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే మత్స్య సంపద రెట్టింపైన ధరలు మాత్రం దిగి రావడం లేదు. ప్రస్తుతం ఎండలకు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో చేపల వేట సాగుతోంది. చేపలు పట్టి మార్కెట్లకు తరలిస్తుండటంతో కాస్త ధరలు అదుపులో ఉన్నా మరికొద్ది రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మత్స్యకారులు నష్టపోతున్నారు. సర్కారిచ్చే చేప విత్తనాలు సరిపడా ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట పిల్లలు ఎదగక నష్టాలు తప్పడం లేదంటున్నారు. సర్కార్ చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకంతో చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది కరీంనగర్ జిల్లా. మత్స్యకార కుటుంబాలకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు పోషక ఆహారమైన చేపలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టింది ప్రభుత్వం. ఉమ్మడి కరీంనగర్లో 4,000కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. 3 ఏళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. ఎల్ఎండి, మిడ్ మానేరు సహా పలు రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి జరుగుతోంది. కొత్త కరీంనగర్ జిల్లా పరిధిలో చిన్న పెద్ద చెరువులు కలిపి 900 చెరువులున్నాయి. వీటిలో గత 4 ఏళ్ల కంటే ఇప్పుడు చేపల ఉత్పత్తి డబుల్ అయింది. 2019-20లో 4,968 టన్నుల చేపలు ఉత్పత్తి అయితే ఈ ఏడాది ప్రొడక్షన్ 8,400 టన్నులకు చేరింది. ఉత్పత్తి రెట్టింపైన రేట్లు మాత్రం తగ్గట్లేదు. మత్స్యకారుల సొసైటీలు కాంట్రాక్టర్ల చేతిలో ఉండటం, మార్కెట్లో దళారీ వ్యవస్థతో ఇక్కడ ఉత్పత్తి అయిన చేపలు డిమాండ్ ఉన్న ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో స్థానికులకు చేపలు అందుబాటులో ఉండడం లేదు. పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా వినియోగం కూడా పెరగడంతో రేట్లు తగ్గడం లేదంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు చేపల రేట్ అంటే ఒక 10 రూపాయలు ఎక్కువ వరకు మొన్న దాకా 150 అమ్మారు, ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఎందుకు అమ్ముతారు అని అంటారు. దొరకనప్పుడు మేము కూడా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుకొచ్చుకుంటాం కాబట్టి మేము 10 రూపాయలు చూసుకొని అమ్ముడవుతుంది. చెరువులల్లో రవ్వు, బొచ్చే, బంగారు తీగ, మెరిగే, గ్యాస్ కట్టు ప్రతి ఒక్క చేప తీసుకొచ్చుకొని అమ్ముకుంటాం.
చేప పిల్లలని ఎప్పుడైనా ఒక 20 లక్షలు 30 లక్షలు పోసేటోళ్ళు ఈసారి ఒక 10 లక్షల దాకా పోసిర్రు అంతే. ఇంకా చేపలు కొంచెం ఎక్కువ వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అందరూ చేపలు వచ్చే ఎక్కువ చేపలు తీసుకొని పోతారు. ఉదాహరణము ఆదివారం వచ్చిందంటే చేపలకు గిరాకీ బాగుంది. అంతకుముందు చికెన్లకు మటన్లకు వదరు, ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది చేపలే తీసుకుంటున్నాం. మాకు చేపలు ఎప్పుడైనా ఎండాకాలం వచ్చిందంటే పుష్కలంగా చేపలు పట్టుకున్నాం, అమ్ముకున్నాం. మాకు సీజన్ అన్నట్టు ఎండాకాలం. ఇప్పుడు మిడ్ మానర్ చేయబట్టి మాకు ఏమైందంటే అవి వాటర్ ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయో, దానివల్ల మాకు చేపలు సరిగా పడడం లేదు. చెరువుల్లో ప్రభుత్వం వేసే చేప సీడ్కి తోడు మత్స్యకార సొసైటీలు ప్రైవేటుగా చేప పిల్లలను తెచ్చి పెంచుతున్నాయి. దీంతో ఉత్పత్తి మరింత పెరుగుతుంది. అయినా ధర తగ్గడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా జల్లలు, రవ్వ చేపలు, బొమ్మెలు, బొచ్చెలు, వాలుగు చేపలు తింటుంటారు. కానీ రవ్వ చేపలు తప్ప మిగిలినవన్నీ ఎక్కువ రేటు పలుకుతున్నాయి. ఇప్పుడు బొమ్మె చేపల ధర కిలో 400 నుంచి 500 రూపాయలు ఉంది. కొద్ది రోజులైతే 700కు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చినప్పుడు రేటు కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు రేటు అదే మామూలు రేటే నడుస్తుంది. చెరువులు అన్నీ ఎండిపోతాయి కాబట్టి చేపలు ఎక్కువనే వస్తాయి. కొంచెం రేటు డౌన్ అయి ఉంటుంది, రేటు తగ్గుతుంది. ఇప్పుడు రవ్వ బొచ్చలు 200, టొమాటాలు 600 కిలో అమ్ముతాం. ఇప్పుడు అన్ని చెరువులు అన్ని దగ్గరకు వచ్చినాయి. జిమ్మలు బాగా దొరుకుతాయి. జిమ్మలకు ఇప్పుడు అన్ని గుడ్లు వస్తాయి, శన వస్తుంది. అక్కడ ఎక్కడ ఉండపోయినా కానీ, మహారాష్ట్ర ఉండపోయినా కానీ, హైదరాబాద్ ఉండపోయినా అంతేం రూపాయలు వచ్చినట్టు లేదు. దాన్ని పట్టిన కైకిళ్ళ మందమే వెళ్తున్నది. మేమేం సంపాదించుకుంటలేం చేపల మీద. మత్స్యకార సొసైటీలు చాలా వరకు కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. సీడ్ వేసినప్పటి నుంచి అవి పెరిగాక పట్టి మార్కెట్ చేసే వరకు అన్ని పనులను కాంట్రాక్టర్లే చూసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు చెరువుల్లోని చేపలన్నింటినీ పట్టేస్తున్నారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీ అవకాశాలు లేకపోవడంతో వెంటనే చేపలను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ముంబై, పూణే, నాగ్పూర్, కోల్కతా సహా ఇతర సిటీల్లోని హోల్సేల్ వ్యాపారులతో డీల్ మాట్లాడుకుని చేపలు ఎగుమతి చేస్తున్నారు. దీంతో స్థానికులకు చేపలు దొరకడం లేదు. సొసైటీ వాళ్లు చేపలు పట్టిన తర్వాత కిలోకు 70 రూపాయలు కొని హోల్సేల్ వ్యాపారులకు 120 రూపాయలకు అమ్ముకుంటున్నారు. బొమ్మె చేపలైతే ఈ ధర 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇట్లా చెరువు వాటరు దగ్గర పడడంతో మేము చేపలు పట్టుకొని ఏదో జీవనోపాధి చేసుకుందామని ఈ చేపలు పట్టుకొని మేము అమ్ముకోవడానికి అమ్ముతూ ఉంటే ఈ రేటు మాకు 70 రూపాయలు ఇట్లా మేము అమ్మితే మాకేం గిట్టుబాటు లేకుండా, అది లేకుండా జీవనోపాధి లేకుండా కూడా ఏం రావడం లేదు. ఈ 70 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలతో మాకేం అది కావడం లేదని మేము చెప్తున్నామండి. నేను కోరుకునేది ఏంటంటే కొంచెం చేపల ధర తగ్గితే అందరు సామాన్యుడు, కూలి చేసుకునే సామాన్యుడు కూడా ఒక 100 రూపాయల కిలో అయిందనుకో, ఒక రవ్వ షాపో బొచ్చే షాపో 100 రూపాయల కేజీ అయిందనుకో, ఓ 100 రూపాయలు పెట్టి ఒక కిలో తీసుకపోతే వాళ్ళ కుటుంబంలో సంతోషంగా సామాన్యుడు, కష్టం చేసుకునే సామాన్యుడు అయినా తింటాడు. కొంచెం మత్స్యకారులు దయచేసి చెప్తున్నా. మత్స్యకార సొసైటీకి ప్రభుత్వం చేప పిల్లలను మాత్రమే ఫ్రీగా ఇస్తోంది. వాటిని పెంచే చెరువుల నిర్వహణకు ఎలాంటి మద్దతు అందించడం లేదని చెప్తున్నారు మత్స్యకారులు. బోట్లు, వలలు ఇవ్వకపోవడంతో చేపలను పట్టడం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు సొసైటీ వాళ్లు. చేపల ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ కి సంబంధించి సహకారం అందట్లేదని వాపోతున్నారు. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలను నిల్వ చేయడం, అమ్ముకోవడం కష్టమవుతోందంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లకే చేపలు అప్పగించడం ద్వారా వ్యాపారులు రెట్టింపు లాభాలు పొందుతున్నారని చెప్తున్నారు. రిజర్వాయర్లలో చేపలు పడుతున్న వారి బాధ మరోలా ఉంది. 5 ఏళ్లలో బోట్లు, తెప్పలు, వలల రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు. ప్రాణాలకు తెగించి చేపలను పట్టి మార్కెట్కి తీసుకువెళ్తే అడ్డికి పావుసేరు అడుగుతున్నారని వాపోతున్నారు. మార్కెట్లన్నీ వ్యాపారుల చేతిలో ఉండటంతో మత్స్యకారులు స్వయంగా చేపలను అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు. చేపలకేవైనా రోగాలొస్తే చూసేందుకు జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా లేవని చెప్తున్నారు. జిల్లా అధికారులు లేని చోట ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లే అన్ని పనులు చూసుకుంటున్నారని, దీంతో ఫీల్డ్ విజిట్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. మత్స్యకారులు లబ్ధి పొందుతున్నా జనానికి తక్కువ ధరకే చేపలు అందుబాటులోకి రావాలన్నా ప్రభుత్వం సొసైటీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేప పిల్లలను అందించడంతో పాటు సబ్సిడీపై వలలు, బోట్లు అందచేయాలంటున్నారు. దళారీ వ్యవస్థను కంట్రోల్ చేసి మత్స్యకారులే చేపలను అమ్ముకునేలా ప్రత్యేక వాహనాలు అందించాలంటున్నారు. చేపలు పట్టడం, వాటిని ప్రాసెసింగ్ చేయడంపై ట్రైనింగ్ ఇవ్వాలని, జిల్లా కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
రామనామస్మరణతో శ్రీరామకొండ మారుమోగింది. శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం వేలాది భక్తులు తరలివచ్చారు. కోదండరాముడి పాద దర్శన భాగ్యం కోసం తప్పించే భక్తజనంతో ప్రతి అమావాస్య నాడు శ్రీరామకొండ కిటకిటలాడుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని కోయిలకొండకు సమీపంలో శ్రీరామకొండ వెలిసింది. రావణుడు అపహరించిన తర్వాత సీతమ్మను అన్వేషించే క్రమంలో శ్రీరాముడు ఇక్కడకు వచ్చాడని, రామకొండంపై పాదం మోపారని చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీరామకొండ గుహలో పాదముద్రను చారిత్రక ఆధారంగా భావిస్తారు భక్తులు. రామకొండ గుడి ఇప్పుడు రాముడు అయోధ్యకి వెళ్ళి సీతమ్మని లంకకు రావణాసురుడు ఎత్తుకపోయినప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చి గుట్ట మీద ఉన్నాడని ప్రజల యొక్క నమ్మకము. ఈ గుడికి అమావాస్య రోజు ఇంచుమించు 1,00,000 మంది ఆదివారం అమావాస్య రోజు ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. చుట్టూ ఉన్న మన ఏదైతే చెట్లు వనమూలికలు ఉన్నాయో ఆ వనమూలికలకు వెళ్ళి ఆ గుండంలకు నీళ్లు వస్తాయన్నట్టు. ఆ నీళ్ళ నుంచి ప్రతి రోగాలు నయమవుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం అన్నట్టు. గుహలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం అమావాస్య నాడు వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. ఏడాదిలో 12 అమావాస్య రోజుల్లో ఇక్కడ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి పాద దర్శనం, స్పర్శ దర్శనాలు, అభిషేకాలు చేస్తుంటారు. తెల్లవారుజాము నుంచి రోజంతా భక్తజన సంద్రోహంతో శ్రీరామకొండ జాతరను తలపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక దూర ప్రాంతాల నుంచి రామకొండకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఇక్కడ ప్రతి మూలికలు కూడా చాలా పవర్ఫుల్ మూలికలు దగ్గర రాములవారి పాదం ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ రాముడు. మనకు అయోధ్యలో ఇలాగ ఇక్కడ కూడా అలాగా ప్రతి అమావాస్యకి వస్తాము. రాములవారి పాదాలు ఉంటాయి ఇక్కడ. పవర్ఫుల్ ఏది మొక్కితే అది అవుతుంది. ఇక్కడ రాములవారి గుడి చాలా పవర్ఫుల్. చాలా ఎక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు అక్కడి నుండి కూడా వస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, రాములవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ కోనేరులో కంపల్సరీ మునిగి రాములవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే. అరణ్యవాసంలో సాక్షాత్తు రాములవారు వెలిసిన ప్రాంతంగా రామకొండ కీర్తింపబడుతోంది. ఇక్కడి కొలనులో నీటికి, వనమూలికకు ఎంతో శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. హనుమంతుడు సంజీవని మోసుకెళ్తున్న సందర్భంలో మూలిక ఈ ప్రాంతంలో పడటం వల్ల రామకొండ అమృత సంజీవని కొండగా విరాజిల్లుతోంది. ఈ కొండపై నుంచి సంజీవని మొక్కలను ఇంటికి తీసుకెళ్లి దైవంలా పూజిస్తారు భక్తులు. కొన్నేళ్ల మునిగి నీటి స్నానం చేసి పాదాల దర్శనం చేసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పోయే ముందర ఏదో ఆకు తీసుకుంటే ఆ ఆకుతో ఇంట్లో పొగ వేసుకుంటే పిల్లలకి కానీ ఏదో ఇంటి దోషం ఉన్నా కానీ తెగిపోతుందని ఒక నమ్మకం. ఇది రామాలయం ఇక్కడ ఉన్నందుకు చాలా అదృష్టం మాకు. ఇక్కడ ప్రతిసారి ఆకులు ఇవి కొమ్మలు తీసుకుపోయి చిన్నపిల్లలకు ఊదేయడం కానీ, చిన్నపిల్లలు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు వేయడం చాలా మంచిగా అవుతుంది. అడుగు మోపిండని ఒక నమ్మకంతో వస్తారు ఆయన. అదే ఒక ప్రత్యేకత ఇక్కడ. శ్రీరామకొండలో వెలిసిన సీతారామచంద్రమూర్తి కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. శ్రీరామకొండపై 2 కోనేరులు వెలియడంతో పాటు విశేషమైన వనమూలికలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉండడం మరో ప్రత్యేకత. ఇక్కడ రాములవారిని దర్శించుకొని తరించిపోతుంటారు భక్తులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.